Hello everyone, welcome back to our channel. We are back with an easy lunchbox recipe. బెండకాయ వేస్తే కదా ఏంటి కొత్తగా అని అనుకుంటున్నారేమో, ఇది మన స్టైల్లో కొత్తగా చేసాము. ఒక్కసారి రెసిపీ ట్రై చేయండి. ఇందులోకి ఒక స్పెషల్ పౌడర్ అయితే వాడాము. ఫస్ట్ అది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ అయితే మనం ఇక్కడ మరుగుతున్న ఆయిల్లో అయితే మనం పల్లీలు అండ్ కొరియాండర్ని వేయించుకున్నాము. ఇది ఇలా వేయించుకున్న తర్వాత మనం దాన్ని మిక్సీ జార్లో యాడ్ చేసేసాం. అది మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అందులో కొన్ని ధనియాలు, జీరా పౌడర్, కొంచెం కారం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఈ పౌడర్ మనం చేసుకున్న బెండకాయ రెసిపీలు వేసుకుంటే చాలా బాగుంటది. అండ్ కోకోనట్ అవైలబుల్ గా ఉంది కాబట్టి అది కూడా యాడ్ చేసేసుకుంటాం. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. అవైలబుల్ గా లేకపోయినా సరే కోకోనట్ లేకుండా ఆ పౌడర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఒక పాన్ లోకి కొంచెం ఆయిల్, వైట్ ఉరద్ దాల్, బ్లాక్ ఉరద్ దాల్, కొంచెం పచ్చిశనగపప్పు, జీరా, ఆవాలు యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటున్నాము. తర్వాత ఇందులోకి మనం ముందుగానే కట్ చేసుకుని పెట్టుకున్న బెండకాయని అయితే యాడ్ చేసుకొని వేయించుకోవాలి. అండ్ ఇక్కడ చూపించే ఈ రెసిపీలో బెండకాయ అనేది అయితే జిగురు లేకుండా ఉండటం. ఇందులోకి కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అండ్ జిగురు లేకుండా ఉండడానికి వెనిగర్ కానీ నిమ్మకాయ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం వెనిగర్ వాడుతున్నాము. జనరల్ గా బెండకాయ జిగురు ఉంటుంది కాబట్టి చాలా మంది పిల్లలు అవాయిడ్ చేస్తారు. బట్ ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ అనేది. సో ఇట్లా వెనిగర్ అవన్నీ యాడ్ చేసిన తర్వాత అవంతా బెండకాయ పట్టేలా ఒక 2-3 సార్లు బాగా కలుపుకుందాము. మనం రీసెంట్ గా పిల్లలకి నచ్చే విధంగా వడాపావ్ ఇంట్లోనే ఎలా చేయాలనేది ఒక సింపుల్ వీడియో పెట్టామండి. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాము. ఒకసారి చెక్ చేసి ఎలా ఉందో చెప్పండి. అండ్ ఒకసారి రెసిపీ కూడా ట్రై చేయండి, పిల్లలు నిజంగా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా ఇన్స్టెంట్ గా స్నాక్స్ చేయాలన్నా ఒక్కసారి ఆ రెసిపీ చేస్తే బాగుంటుంది. అండ్ మన ఛానల్లో ఒకసారి అన్ని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. పిల్లలకి ఫ్రెండ్లీగా అండ్ హెల్త్ కి బెటర్మెంట్ ఇంప్రూవ్ ఉండేలాగానే ఉంటాయి మన రెసిపీస్ అన్ని. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫుడ్స్ అన్ని పిల్లలు ఇష్టపడే ఫుడ్స్ అని మనం ఇంట్లోనే చేసుకునే విధంగా అయితే మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి మన ఛానల్ చెక్ చేసి రెఫర్ చేయండి. యూస్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ టు అవర్ ఛానల్ అండ్ టు అవర్ రెసిపీస్ ఆల్సో. సో ఇక్కడ బెండకాయలా వేగిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, ఆ పౌడర్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకొని బెండకాయలను ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకున్నాము. సో ఇలా కొంచెం ఆ పౌడర్ మొత్తం బెండకాయకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇది వేగే లోపల మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి మిగిలిన వీడియోస్ కూడా చూడండి. అండ్ పిల్లలకి హెల్ప్ అయ్యే విధంగా చాలా రెసిపీస్ అయితే మనం యూట్యూబ్ లో అయితే పెట్టడం జరిగింది మన ఛానల్లో. అండ్ వాళ్ళకి ఇన్స్టెంట్ గా రెసిపీస్ చేయడం, 5 minutes రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి వాళ్ళ కోసం. మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్ ఇలా చాలానే చేసాము. సో చూసారా, ఈ లోపల మన కర్రీ కూడా అయిపోయింది. సో డెఫినెట్ గా రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. బెండకాయ తినని వాళ్ళు కూడా రెసిపీ చాలా ఇష్టంగా తింటారు. ఇవాళ వీడియో మీకు యూస్ఫుల్ గా అండ్ హెల్ప్ఫుల్ గా అనిపించింది అనుకుంటున్నాను. ఇఫ్ సో ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో అండ్ లైక్ టు అవర్ ఛానల్. అండ్ మీ సపోర్ట్ ని ఇలాగే కంటిన్యూ చేస్తారు అనుకుంటున్నాను. సో ఒకసారి ఇలా లంచ్ బాక్స్ రెసిపీ ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా ఉందో. అండ్ ఒక్కసారి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే బిఫోర్ వీడియోస్ కూడా చూసి ఎలా ఉందో కొంచెం చెప్పండి. వీడియోస్ హెల్ప్ఫుల్ గా అనిపించాయి అనుకుంటున్నాను. సో ఇవాళకైతే ఇంతే. హ్యావ్ అ గ్రేట్ టైమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాయ్.